చార్లీ కిర్క్పై కాల్పులు, పరిస్థితి విషమం. యుఎస్ పొలిటికల్ యాక్టివిస్ట్, టర్నింగ్ పాయింట్ ఫౌండర్ చార్లీ కిర్క్పై దుండగుడు కాల్పులు జరిపాడు. బుల్లెట్ మెడపై తగలడంతో తీవ్ర రక్తస్రావమై చనిపోయారు. ఉటా వ్యాలీ వర్సిటీ ఈవెంట్లో ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రెసిడెంట్ ఎన్నికల్లో కిర్క్ యువ ఓటర్లను ఆకర్షించి తన విజయాన్ని కృషి చేశారని గతంలో ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ స్నేహితుడు 31 సంవత్సరాల చార్లీ కిర్క్ హత్యకు గురైన విషయంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న FBI నిందితుడి ఫోటోను విడుదల చేసింది. అందులో అతను బేస్బాల్ క్యాప్, సన్ గ్లాసెస్, యుఎస్ జెండా ఉన్న టీషర్ట్ ధరించాడు. ఉటా వ్యాలీ యూనివర్సిటీలో కిర్క్ ప్రసంగిస్తుండగా తుపాకీతో కాల్చడంతో ప్రేక్షకులు పరుగులు తీశారు. ఆ గందరగోళంలో నిందితుడు తప్పించుకున్నాడు. దాడికి వాడిన గన్ దొరికింది.